పడిపోయిన మిర్చి ధర, గుంటూరు యార్డ్లో రైతుల ఆందోళన, మద్దతు ధర కల్పించాలని డిమాండ్. ఏపీలో రాజ్యసభ స్థానానికి ఈసీ షెడ్యూల్. ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్లు. మే 9న ఎన్నిక, ఫలితాలు. కాలేజీల్లో సంస్కృతం చేర్చడంపై వివాదమొద్దు, సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగే ఉంటుంది. తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణాదిత్య క్లారిటీ. హైదరాబాద్ లో ఈడీ సోదాలు, సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు, ఏకకాలంలో 4 ప్రాంతాల్లో చెకింగ్స్. నేడు మరోసారి విచారణకు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ, ఈగలాగుతున్న దర్యాప్తు బృందం. నేడు నందికొట్కూరు బంద్, పిలుపునిచ్చిన అఖిలపక్షం నేతలు. పైప్ లైన్ పనులు ఆపాలని డిమాండ్. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. యూరప్ టూర్ కు ఏపీ సీఎం. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, అక్కడి నుంచి విదేశీ పర్యటనకు. నేటి నుంచి పోలవరంలో కేంద్ర బృందం పర్యటన, డయాఫ్రమ్ వాల్ ప్రాంతాల విజిట్, మట్టి నాణ్యతా ప్రమాణాల పరిశీలన. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆగిన సమ్మె, నెల సమయం కావాలన్న యాజమాన్యం. అప్పటి వరకు తాత్కాలిక వాయిదా. ఒక్కో ఖైదీపై ఏడాదికి 2,67,000 ఖర్చు. దేశంలోనే అత్యధికంగా వెచ్చిస్తున్న ఏపీ. ఇండియా జస్టిస్ నివేదికలో వెల్లడి. పరకాలలో వడగండ్ల వాన, మార్కెట్లో ఎండబెట్టిన వరి ధాన్యం నీటిపాలు. ఆందోళన చెందుతున్న రైతులు. దుబాయ్లో పాకిస్తానీల దుశ్చర్య, ఘర్షణకు దారితీసిన వక్ఫ్ బిల్లుపై చర్చ. తెలంగాణ వాసుల మృతి కేసులో సంచలన విషయాలు. ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ, పార్కింగ్ చేసిన కారులో బంగారం అపహరణ. నకిలీ తాళాలతో డోర్లు ఓపెన్ చేసిన దొంగలు. అరటి తోటలో మంటలు, షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం. కృష్ణా జిల్లా శివరాంపురంలో ఘటన. సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం. కాళేశ్వరంలో మే 15 నుంచి ప్రారంభం. అందుబాటులోకి ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్. పాక్ లో మైనార్టీల పరిస్థితి ఏంటి? హక్కుల రక్షణలో మీ అధ్వాన రికార్డు చూసుకోండి. వక్ఫ్ బిల్లుపై దాయాదికి భారత్ కౌంటర్. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం, తీవ్రత 5.6గా నమోదు. ప్రకంపనలతో జనం పరుగులు. కదిలే ట్రైన్స్ లో ఏటీఎం సేవలు. ఇండియన్ రైల్వేస్ సరికొత్త ప్రయోగం. పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగం. ఆకాశాన్నంటుతున్న బంగారం ధర, తులం 1,25,000కు చేరే అవకాశం. గోల్డ్మన్ సాక్స్ అంచనా.